స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము బీరకాయ కాబూలి శనగల కర్రీ చేసుకుందాము. బీరకాయ కాబూలి శనగల కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. బీరకాయ, కాబూలి శనగలు, కొత్తిమీర, కరివేపాకు, ఆలుగడ్డ, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమోటో, కారం, పసుపు, సాల్ట్, ధనియా పౌడరు, గరం మసాలా. కాబూలి శనగల బీరకాయ కర్రీకి మనము స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆవాలు, చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా, వెల్లుల్లి, అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై కానివ్వండి, కరివేపాకు, రెండు ఉల్లిపాయలు అయితే ఎర్రబడ్డాయి, వేయినాయి. ఇప్పుడు ఇందులో మనము ఆలుగడ్డ పైన తొక్క తీసేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆలుగడ్డ ఒకసారి కలుపుకున్నాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఆలుగడ్డ ఉడకనిద్దాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. ఆలుగడ్డ, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, మనం ఇందులో బీరకాయ అయితే పైన తొక్క తీసేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. అందులోనే సాల్ట్, చిటికెడు పసుపు వేసుకున్నాం కదా. ఒకసారి బాగా కలుపుకుందాము. సాల్ట్, పసుపు వేయడం వల్ల బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మగ్గుతాయి, అదే బాగా ఫ్రై అవుతాయి అనేసి వేసాను నేనైతే. కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం బాగా. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. బీరకాయ, ఆలుగడ్డ, టమాటా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం అందులో తగినంత కారం, వేసాను. 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు వేసుకున్నాం కదా. ఒకసారి కలుపుకుందాము. కాబూలి శనగలు కుక్కర్లో వేసుకున్నాను. ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాను. చూడండి, మెత్తగా ఇప్పుడైతే ఉడికిపోయినాయి. ఈ శనగలు మనము ఇందులో వేసేద్దాము. బీరకాయ, ఆలుగడ్డ వేసేసాం కదా. ఒకసారి కలుపుకుందాము బాగా. ఈ శనగలకు మసాలాలు పట్టేలాగా కొద్దిసేపు ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. కాబూలి శనగల బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము గరం మసాలా, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. కొత్తిమీర వేసుకుందాము. గరం మసాలా, కొత్తిమీర వేసుకున్నాం కదా, బాగా కలుపుకుందాము. కాబూలి శనగల బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము.
బీరకాయ కాబూలీ శనగల కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. చూడండి, చాలా టేస్ట్గా కానీ వచ్చింది. పూరీలేకైతే చాలా బాగుంటుంది. పూరీలేకైనా పరోటాలేకి చపాతీలేకైతే చాలా బాగుంటుంది కాబూలీ శనగల బీరకాయ కర్రీ. అలాగే ఈ కాబూలీ శనగల బీరకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి.